ప్రభునందు దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి సమయానికి మనందరం కూడా వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ను ఓపెన్ చేసి చూడవలసిందిగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మనం చేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టిన దినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 25ని కొత్త బట్టలు కట్టుకుంటారు. అవునా? పార్టీలు చేసుకుంటారు. ఇంకా ఇంటిలకు సున్నాలు వేయాలనుకుంటే వేసుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి నుండే జనాలు ఆలోచన చేస్తారండి. చర్చిలకు డెకరేషన్ కానివచ్చు, కొత్త బట్టలు వేసుకుంటే ఆ యొక్క ఉద్దేశం ఉన్నవారు కుట్టించుకుంటారు, లేదా కొనుక్కోవడానికి డబ్బులు సమకూర్చుకుంటారు ఆ రోజు వచ్చేసరికి. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, నేడు ఉన్నటువంటి సమాజానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అర్థమయ్యాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మనం కొత్త బట్టలు కట్టుకోవడానికి కానివచ్చు, లేదా పిండి వంటలు వండుకొని తినడం కానివచ్చు, లేదా మన చర్చిలకు సున్నాలు వేసుకోవడానికి కానివచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు అందుకు రాలేదంట. అర్థమవుతుందా? ఎవరు అంటున్నారు ఈ మాట? నేను అంటున్న మాట కాదు, లేదా సువార్తల్లో అపోస్తులు అంటున్న మాట కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన యొక్క రాక ఉద్దేశం ఏంటి అనేది ఆనాడు అపోస్తులు చెప్పట్లేదంట. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతున్నారు. అర్థమవుతుందా? మరి ఏం చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఒకసారి బైబిల్ని మనం ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఒకసారి. లోకా రాసిన సువార్త. యేసుక్రీస్తు ప్రభువు వారు తాను ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమని చెప్తున్నారు ఒకసారి మనం చూడగలిగితే, లోకా సువార్త ఒకసారి చూద్దామండి. లోకా సువార్త 19వ అధ్యాయం, లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పును. ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట అండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, ఆయన లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని సమాజం అనుకుంటే, సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటో తెలుసా? ఆయన నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడంట. మరి మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? యేసు వచ్చాడు, సంబరం తెచ్చాడంట. సంబరం తెచ్చాడా? ఏం మాటలండి. యేసు వచ్చాడు, ఏం తెచ్చాడు తెలుసా? నిత్య రాజ్యాన్ని ఈ లోకానికి తెచ్చాడు. దాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? శ్రమల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్ళాలి. అది ఆషామాషగా వచ్చేది కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు అంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును. నశించిపోతున్న వారిని, పాపంలో పడి, పాపకోపంలో పడి, వారి అంతటా వారే వారి జీవితాలను నాశనం చేసుకొని నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషి కుమారుడుగా వచ్చాడంట. మరి మనం ఏమనుకుంటున్నామండి చెప్పండి? ఏమనుకుంటున్నాం మనం? ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కాబట్టి క్రిస్మస్కి 4 మేకలు కోసేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కాబట్టి క్రిస్మస్కి 20 కోళ్ళు తెచ్చేద్దాం, లేదంటే ఒక 50 కోళ్ళు తెచ్చేద్దాం. తెచ్చేసి బిర్యానీ వండేసి ఏం చేద్దాం? తినేద్దాం. పోనీ లేని వారికి పెట్టదామా అన్నది కాదు, మళ్ళీ మనం తినేద్దాం. ఏంటి? ఎందుకంటే యేసు పుట్టాడు కనుక. యేసు పుట్టాడు కనుక నువ్వు తినడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన దేనికి వచ్చాడంటే ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు. నశించేవారు ఎవరండి? పాపంలో ఉన్నవారు కదా. పాపములో ఉన్నవారు, పాపముతో ఉన్నవారు, వారి నిత్య నరకానికి పోతున్న వారిని ఆయన వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి
వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీలో ఉన్నటువంటి పాపాన్ని, నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసి వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి దాని గురించి ఆలోచన చేయకుండా దాని గురించి ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్తున్నాడు. అవునా? నేను ఎందుకు వచ్చాను తెలుసా అని అడుగుతున్నాడు. ఎందుకు వచ్చావు నాన్న? ఎందుకు వచ్చావు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో త్రాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాగా, నీకు ఇలాంటి త్రాగుతున్న వారికి సువార్తను చేసి ఇదిగో నిన్ను రక్షించడానికి, తండ్రి చెంతకు నిన్ను నడిపించడానికి నేను వచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నువ్వు దేనికి వచ్చావయ్యా అంటే, ఇదిగో ఏమండి కక్షలు, ఏమండి కుట్రలతో ఈరోజు మనుషులు చంపుకుంటున్న వారు ఉన్నారుగా, అలాంటి వారికి ఇదో ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలి అని ఈ మాటలు చెప్పి ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? ఏమండి ఈ లోకంలో ఎన్నో విధాలుగా మనుషులు ఏమండి కామ మోహ మతమాచారాలతో ఈరోజు మనుషులు ఎందరో దేవునికి దూరం అయిపోతున్నారు. ఇది ఇలాగ దూరం అయిపోతున్న ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన వెతికి రక్షించడానికి వచ్చాను అంటున్నాడు అని అంటే, ఈరోజు మనము కూడా ఏం చేయాలండి? ఒకసారి ఆలోచించండి, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరైనా ఈ లోకానికి వచ్చింది, మనము కూడా వచ్చాం. మరి ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఇదిగో మనుషులని పాపములో ఏమండి జోగుతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు. ఏమండి ఈరోజు అలాంటి విషయాలు ఏమైనా బోధిస్తున్నారా సమాజానికి? ఏమండి ఈ మాట ఎప్పుడు చెప్పాలో తెలుసా? క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరి చర్చిలో డిసెంబర్ 25న ఈ మాట చెప్పాలండి సంఘానికి. తెలుసా? ఈ మాట చెప్పాలి సంఘానికి. అసలు యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చినటువంటి పర్పస్ ఏంటో తెలుసా? ఇదిగో ప్రతి ఒక్క మనిషిని కూడా వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, నన్ను తండ్రి ఎదుట నిలవబెట్టడానికి వచ్చాడు అని చెప్పాలి. చెప్తున్నారా? ఏమండి చెప్పట్లా. అందుకే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాను అని చెబుతూ ఆయన ఆనందం ఏంటి అంటున్నాడు తెలుసా? చూడండి, ఆయన ఆనందం ఏంటంటే, మనుషులుగా మన ఆనందం ఎక్కడున్నది అని చెప్తే, మనుషులుగా మన ఆనందం ఎక్కడున్నది అని చెప్తాం తెలుసా? ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉన్నదండి అంటాం, కారు కొనుక్కుంటే కారులో ఉన్నదండి అంటాం, అవునా? మంచి లాభాలు వస్తే లాభాల్లో ఉన్నదండి అంటాం, అవును కదా? ఏంటి పెళ్లి చేసుకుంటే పెళ్లిలో ఉన్నదండి అంటాం మనం. కానీ ఆయన ఆనందం ఎందులో ఉన్నదంటున్నాడో, నేడున్నటువంటి మనిషి యొక్క మనోనేత్రములు వెలిగింపబడితే ఆనందం కూడా అందులోనే ఎదుర్కొంటాడండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఆనందం ఎందులో ఉన్నదంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట చక్కటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఎవరు విశ్వాసమునకు కర్త? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రజెంట్ చేస్తూ మన సమాజాన్ని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా చదవండి అన్నమాట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా వేసు వైపును చూచుచు. దానిని కొనసాగించిన ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు అంటున్నాడు. చూడండి, మనం తన ఎదుట ఉంచబడిన పందిపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడున్నాడంట ఆయన? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏంటండి ఆనందం? ఒకసారి చెప్పండి. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అన్నాడు కదా. ఏది ఉంచబడింది? దేని కొరకు ఆనందం? పరలోకం కొరక? పరలోకం నుండి వచ్చిన వాడే మళ్ళీ పరలోకం వరకు ఎందుకు ఆనందపడతాడండి? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అదా? చెప్పండి.
ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అంట ఏమి సహించుకున్నాడ? శ్రమలను సహించుకున్నాడంట. ఇంకా ఏంటి? శ్రమలను చేయించుకొని సిలువు అనే విమర్శలను కూడా ఆయన ఏం చేశాడంట? సహించుకున్నాడంటండి. అర్థమవుతుందా? అవమానము నిర్లక్ష్య పెట్టాడంట. అవమానమును నిర్లక్ష్యం ఎవరైనా పెడతారండి? ఒక విషయం ఆలోచించండి. అవమానాన్ని ఎవడైనా సహిస్తాడా? ఎవడో సహించాడండి. 10 మందిలో నేను కానమాట అంట మళ్ళీ వాడిని మళ్ళీ నువ్వు తిరిగి అంటావు. 10 మందిలో ఎవడన్నా నేను సహి చేసుకుంటావు, మళ్ళీ వాడిని నువ్వేం చేసుకుంటావు? చేయి చేసుకుంటావు. అవునా? 10 మందిలో ఎవడైనా నిన్ను తోలనాడితే నువ్వు తోలనాడతావు. ఎందుకంటే నువ్వు అవమానంగా భావిస్తావు కాబట్టి. అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే. అసలు ఏంటి ఆనందం? పరలోకం ఇస్తాడనే దేవుడు పరలోకం ఇస్తాడని ఆనందమా? కాదండి. ఎందుకు చెప్పమంటారా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు కూర్చున్నవాడే, తనతో సమానంగా ఉన్నవాడే ఏం చేశాడంటే తన అంతటానే వచ్చాడంటే ఆయన చూడలేని ఆనందం కాదేమేని, ఆయన చూసిన ఆనందమే. ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏముందో మొత్తం అంతా ఆయన తెలుసు. ఆయన చూడలేనిది, ఆయన చేయలేనిది ఏది కూడా అక్కడ లేదు. కొత్తదనం ఏమీ లేదు. మరి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అంటాడు కదా. ఏంటి ఆనందం? ఏంటో తెలుసు ఆయన ఆనందం? అది కరెక్ట్గా చెప్పాడు బ్రదర్. మనల్ని రక్షించడమే ఆయన ఆనందం అంట. నశించిపోతున్న మానవులందరినీ రక్షించడమే ఆయన ఆనందం అంటండి. అందుకే మీకు తగిన ఆహారం నాకు ఉంది అన్నాడు. ఏంటి ఆహారం? తండ్రి పని తుదిముట్టించటి ఆయన ఆహారం. ఆ ఆహారమే ఆయన ఆనందం అంటే. అవును కదా? ఏమండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞాపకం చేస్తూ ఎబ్రీయులకి రాసిన పత్రిక రాస్తూ ఎబ్రీయులకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అందుకే నేను కూడా అవమానం ఏం చేస్తున్నాను? నిర్లక్ష్య పెడుతున్నాను అన్నాడు పౌలు. అందుకని పౌల్ని ఎంతోమంది అవమానించారు లేదా? అవమానించారండి. తెలుసా? 1-49 దెబ్బలు 5 మార్లు. అవునా? యూదుల చేత తిన్నాడు. ఏ నేరం చేశాడు? ఏం తప్పుడు పని చేశాడండి? ఏం తప్పుడు పని చేశాడా పౌలు? మరి ఎందుకు తిన్నాడు? ఏంటి? ముమ్మారు వాడపల్లి సముద్రంలో గడిపాడు. తన స్వజనుల యొద్ద నుండి ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడండి. ఆయన ఎన్నో బాధలు, తన స్వజనులని చంపడానికి ప్రయత్నాలు. ఎందుకంటే శ్రమలని, ఎందుకు ఈ కష్టాలని? అందుకన్నాడు ఆయన ఏమన్నాడంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడిని ఆయన యేసు వైపు చూచుచు. ప్రపంచంలో ఎవడైనా విశ్వాసంగా ఉండాలి అంటే ఎవరిని చూడాలి తెలుసా? యేసును చూడాలి. నేను విశ్వాసంగా ఉండడం గల కారణం ఎవరు అంటున్నాడు అంటే ఆయన యేసు అని చెప్తున్నాడు. ఆయన అర్థమవుతుందా? నేను యేసు వైపు చూశాను. ఆ యేసు ఆయన ఆనందం ఏంటి అని చెప్పాడంటే నన్ను రక్షించడమే ఆయన ఆనందం అనుకున్నాడు. ఆయన నన్ను రక్షించాడు, ఆ ఆనందాన్ని పొందాడు. ఇదిగో మిమ్మల్ని రక్షించడమే నా ఆనందం అంటున్నాడు అప్పుడు పౌలు. అవును కదా? యేసు నన్ను రక్షించడమే ఆయనకి ఆనందం అనుకున్నాడు. అందుకే నన్ను రక్షించాడు, నా కొరకు సిలువను సహించాడు, అవమానాలు భరించాడు. ఎవరైనా భరిస్తారండి? నా కోసం నువ్వేమైనా అవమానం భరిస్తావా? ఏమండి? అవమానం భరిస్తావా? భరించరండి. మనుషులు, సాటి మనుషులు ఇంట్లో ఉన్నవారు అవమానాలు భరించరు ఈరోజు. తెలుసా? మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏమండి? ఏదో కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు. దానివల్ల ఒక తమ్ముడు ఏమన్నాడు తెలుసా? వాడు చేసిన అప్పులకి నాకు సంబంధం లేదు. తేల్చేస్తారు చూసారా? అలాంటి సంబంధాలండి ఈరోజు లోకంలో. ఏమండి? మరి ఏ బ్లడ్ రిలేషన్ లేదు కదా. మరి ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు అని అంటే, తన కొరకు తన బలైపోయాడు అని అంటే అది ఏ రిలేషన్ తెలుసా? ఆత్మ సంబంధమైన తండ్రిలో నుండి మనందరం వచ్చేము అన్న ఆ ఆత్మీయతను సమాజాన్ని తెలియపరిచాడండి యేసుక్రీస్తు. చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేనికి వచ్చారంట? దేనికి వచ్చారు చెప్పండి? సర్వమానవాళ్ళని రక్షించడం కోసం వచ్చాడంట ఆయన. అర్థమవుతుందా? సర్వమానవాళ్ళని రక్షించడం కోసం వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఈ సమస్త జనులందరినీ కూడా రక్షించడం ఆయన ఆనందం అనుకున్నాడు. ఆ ఆనందం ఎవరిలో ఎదుక్కున్నాడంటే పాపులు రక్షించడం విషయంలో ఆయన ఆనందాన్ని ఎదుక్కున్నాడండి. ఒకటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ లోకానికి
నశించిన దానిని ఎదుకు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అలా రక్షించిన విషయంలో ఆయన ఏమి సహించుకున్నాడంట? ఆయన సిలువను సహించి అవమానము నిర్లక్ష్య పెట్టండి. అవమానము నిర్లక్ష్య పెట్టడం అంటే తెలుసా మీకు? అవమానమును నిర్లక్ష్య పెట్టడం అంటే ఆడు ముఖం ముందు ఊసాడా, ఊహించుకున్నాడు. నిర్లక్ష్య పెట్టడం అంటే పట్టించుకోలేదు, తెలుసా? పిడిగుద్దులు గుద్దారా, గుద్దించుకున్నాడు. అర్థమవుతుందా? కానీ యేసు ఏ నేరము చేయలేదు. ఏ నేరము చేయకపోయినా పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, సిలువకి ఎక్కించారు, అవునా? శీలలు కొట్టారు, అవునా? మొఖాన్ని ఉమ్ము వేశారు, అవునా? పాపులు రక్షకుడు అన్నారు, అవును కదా? మరి ఇన్ని మాటలు అన్నారు, ఇన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు, ఇన్ని విధాలుగా ఆయన కొట్టారు, చంపేశారు కదా. మరి ఎందుకు సహించుకున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు మీకోసమే అంటున్నాడు. ఎవరి కోసం అంట చెప్పండి? మన కోసం అంటండి. ఒకటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన పరపర్శం ఏంటన్నాడు? నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. 2 ఏమంటున్నాడు? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన ఏం చేశాడంట? సిలువ శ్రమలను ఏం చేశాడంట? సహించాడంటండి. అర్థమవుతుందా? ఏమండి ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎబ్రిల్ పత్రిక రాసిన గ్రంథకర్త ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ క్రీస్తుని పోలి మనం నడుచుకుందామని చెప్తున్నాడండి. విశ్వాసాన్ని ఎవడన్నా కొనసాగించాలి అంటే అది ఎవరి వైపు చూడాలి తెలుసా? యేసుని వైపు చూడాలి అంటున్నాడు. ఏమండి యేసుని వైపు చూస్తే ఏమండి మనం కొనసాగించగలం. ఎందుకంటే పౌలు యేసు వైపే చూశాడు కనుక. ఏమండి అందుకే ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నారు ఆ మాట మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాటే పౌలు గారు పాటించారండి. పాటించబట్టే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అనగలిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ మాట అంటున్నారో చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వారంట? సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు శాంతి విశ్రాంతి దొరుకును. ఏమన్నా 2 విషయాలు చెప్పాడండి సమాజానికి. అర్థమవుతుందా? ఎన్ని విషయాలు చెప్పాడు? 2 విషయాలు. ఏంటి ఆ విషయాలు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు అపోస్తలులందరూ యేసు యొద్ద నేర్చుకున్నారా లేదా? చెప్పండి. నేర్చుకున్నారా లేదా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? అరే మీకు 2 కావాలి. ఏంటి తెలుసా? 1 సాత్వికం, 2 దీన మనస్సు. ఈ 2 ఉంటే మీరు ఏమి స్వతంత్రించుకుంటారో తెలుసా? చూడండి ఏం చెప్తున్నాడు. ఈ 2 ఉంటే మనిషి ఎంత ఎత్తుకు ఎదగలడో యేసు చెప్తున్నాడండి. ఎందుకు తెలుసా? యేసు ఈ 2 క్వాలిటీస్ చచ్చినంత వరకు పాటించాడు కనుకనే ప్రపంచాన్ని అలుపుకున్నాడు ఈరోజు యేసు. తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు చూడండి. 2 క్వాలిటీస్ను పొందుకున్నవారు వారు ఎలాగా ఈ సమాజాన్ని అలుపుకుంటారో చెప్తున్నారు చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఎవరిదంట? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. ఈ దీన మనసు ఉన్నవాడు ఏం స్వతంత్రించుకుంటాడంట? ఆత్మ విషయమై. ఎవరైతే ఆత్మల రక్షణార్థం విషయమై దీనులంటే అర్థమేంటో తెలుసా? నీకున్న సమస్తాన్ని ఏం చేయాలి?
ప్రభువు కొరకు త్యాగం చేయాలి. నీకున్న సమస్తాన్ని ఏం చేయాలి? ప్రభు కొరకు విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? ప్రభు కొరకు ఎవరైతే త్యాగం చేస్తారో, ప్రభు కొరకు ఎవరైతే విడిచిపెడతారో సమస్తాన్ని, అలాంటి వారు ఏం స్వతంత్రించుకుంటారంట చెప్పాలి? పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చదవండి 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే 2 లోకాల మీద ఎవరికి అధికారం ఇస్తానంటాడు యేసుక్రీస్తు చెప్పాలి? సాత్వికం కలిగిన వారికి, నెక్స్ట్ దీన మనసు కలిగిన వారికి. ఈ రెండు క్వాలిటీస్ ఎవరైతే వారి జీవిత పర్యంతం వరకు కొనసాగిస్తారో వీళ్ళకి ఏ లోకాల మీద వారికి ఎక్కువ ఉన్నత స్థితిని ఇస్తానంటున్నాడు చెప్పాలి? భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారంట, పరలోక రాజ్యం కూడా వారిది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర వీళ్ళందరూ నేర్చుకున్నారంటారా, నేర్చుకోలేదంటారా? చెప్పండి. నేర్చుకున్నారు లేదా? నేర్చుకున్నారండి. అద్భుతంగా నేర్చుకున్నారు వాళ్ళు. తెలుసా? ఎప్పుడైతే విశ్రాంతినిస్తానని యేసు మాటలో ఆయన విన్నారో, ఆయన చదువుకున్నారో, ఏంటి ఆ మాటలు పెట్టుకున్నాడండి. ఎవరు తెలుసా చెప్పాలి? పౌలు గారు. ఇప్పుడు చదవన్న మాట ఎంత గొప్పగా ఉంటుందో. ఏమండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఎవరినాడు? నేను సాత్వికుడును, దీన మనసు గెలవాడును. దీన మనసు ఉన్నవారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారంట. సాత్వికం ఉన్నవారు ఏం చేస్తారంట చెప్పాలి? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. ఏమండి? ఈ 2 క్యారెక్టర్లు, ఈ 2 క్వాలిటీసు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలో సమాజానికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారో, ఏంటి ఈ 2 కూడా పాటించారండి. ఎవరు తెలుసా? అపోస్తులైన పౌలు గారు పాటించారు, అండ్ అపోస్తులు పాటించారు. తెలుసా తెలియదా మీకు? ఏమండి? ఒకప్పుడు పౌలు గారు, ఒకప్పుడు అపోస్తులైన పేతురు గారు ఎలా ఉండేవారండి? గెత్సేమనే అన్నటువంటి తోటలో సైనికుడు చెవిని తగ్గొట్టినాడు. ఎవరు? పేతురు గారు. అవును కదా? ఏమండి? గెత్సేమనే అనేటువంటి తోటలో చెవిని తగ్గొట్టిన ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఎన్ని శ్రమలండి. ఏమండి? చెరసాలలో వేసినప్పుడు, ఆయన కొట్టినప్పుడు ఒక్క మాట కూడా ఆయన మళ్ళీ తిరిగి జవాబు చెప్పలేదు. తెలుసా? ఎలా వచ్చింది ఆయనకు అంత దీన మనస్సు? ఎలా వచ్చింది ఆయనకు అంత సాత్వికం? అంటే ప్రపంచానికి ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పాలనుకుంది తెలుసా? అరే పండగ కాదురా నేను వచ్చానని మీరు చేసుకోవడానికి, నేను వచ్చి మీకు నేర్పించింది తెలుసా? 1 సాత్వికం, 2 దీన మనసు. ఈ 2 మీకు నేర్పించాలని ఈ లోకానికి నేను వచ్చాను. అవును కదా? యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన పర్పస్ అది. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చానన్నాడు. అలా వచ్చిన ఆయన ఏమి సహించుకున్నాడంట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట, సిలువును సహించుకుంటూ ముందుకు వెళ్ళాడంట. ఏమండి? ఆయన వచ్చిన పర్పస్ చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఒకవేళ నువ్వు క్రిస్మస్ రోజున చేయవలసిన గొప్ప కార్యక్రమం ఏదైనా ఉంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు పుట్టాడని సమాజానికి తెలియపరచు. యేసు ఎందుకు పుట్టాడో, ఆయన వచ్చిన పర్పస్ ఏంటో, ఆయన వచ్చిన వే ఏంటో తెలుసుకొని దాని గురించి నువ్వు సమాజానికి ప్రకటిస్తే అది ఉత్తమమైన కార్యక్రమం. యేసు పుట్టాడని తిండి లేని వారికి తిండి తీసుకెళ్ళి పెట్టు. ఎందుకయ్యా ఈ పొట్టనాలు మాకు ఈరోజు ఇస్తున్నావు అంటే, అమ్మ అదిగో యేసు క్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి జన్మించాడు, ఆయనే ఇదిగో ఈ కార్యక్రమాలు చేయమన్నాడు అని చెప్పు. అవునా? ఏండి? యేసు క్రీస్తు ప్రభువు వారు ఎందుకు పుట్టారు అంటే, ఇదిగో నీ త్రాగుడు వ్యసనాలు మానడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడయ్యా అని చెప్పు. చెడిపోయిన నీ హృదయాన్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పు. ఆయన వచ్చిన పర్పస్ అదే అంటున్నాడు. అవునా కదా? ఏమండి? యేసు క్రీస్తు ప్రభువు వచ్చి కరడి కట్టిన కషాయ గుండెలతో ఉన్నటువంటి పేతుని మార్చాడు, పౌలు మార్చాడు. మార్చాడే లేదా? మార్చాడండి. కత్తితో తిరిగేవాడు పేతురు. కత్తితో తిరిగిన పేతురు నీ కత్తి తీసి నీ వరలో పెట్టు. కత్తులతో కాదయ్యా మన యుద్ధం. దేనితో? మంచి మనస్సుతో చేయి యుద్ధం.
ప్రేమ కలిగి చేయి యుద్ధం. అదే అదే చెప్పాడు సమాజానికి. తెలుసా, సమాజానికి అదే చెప్పాడు. ఏంటి ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ చదువుకున్నప్పుడు అక్కడ ఒక సబ్జెక్టుగా బైబిల్ బోధించేటప్పుడు మహాత్మా గాంధీ నేర్చుకున్న సూక్తులు అవే. నిన్ను కుడి చెంప మీద కొట్టువని వైపు నిన్ను ఎడమ చెంప కూడా త్రిప్పు. ఏమండి, ఎక్కడ నేర్చుకున్నాడు మహాత్మా గాంధీ? అక్కడే నేర్చుకున్నాడు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బైబిల్ ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నప్పుడు అలా ఆయన నేర్చుకునేటువంటి ఆ కోణంలో ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి మాటలే నిన్ను కుడి చెంప మీద కొట్టువని వైపు నిన్ను ఎడమ చెంప కూడా త్రిప్పు. అంటే మనం హింసావాదం కాదయ్యా, అహింసావాదం చేపట్టాలి. అర్థమవుతుందా? అహింసావాదం వల్ల వస్తుందా? వస్తుంది. అహింసావాదం చేపట్టాడు. మరొక పక్క సుభాష్ చంద్రబోస్ యేసుని ఇన్స్పిరేషన్గా తీసుకొని, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా తీసుకొని సర్వమానవాళిని రక్షించడానికి ఒక యోధుడు వచ్చాడు. సర్వమానవాళిని రక్షించడానికి ఆయన బలైపోయాడు కలవరశిలలో. సర్వమానవాళికి రక్షణ వచ్చిందంటే ఆయన మూలంగా వచ్చింది. కాబట్టి మనకి కూడా స్వతంత్రం రావాలి అంటే ఇదిగో ప్రతి ఒక్కరి ఇంటిలో నుండి ఒక బిడ్డను నాకు మీరు ఏం చేయండి, ఇవ్వండి. భారతదేశం వరకు వారు పోరాడతారు. ఒకవేళ భారతదేశం వరకు ఒకవేళ చచ్చిపోతే దేశం వరకు చనిపోయిన వీరులుగా వారు దేశం యొక్క చరిత్ర జాబితాల్లో లెక్కించబడతారు అని ఒక ఉద్యమాన్ని చేపట్టాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ అండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఈ మాదిరికరమైన గుణాలన్నీ. ఒక వ్యక్తి వచ్చాడు 2,000 సంవత్సరాల క్రిందటం. ఆ వ్యక్తి వచ్చి సర్వమానవాళి కొరకు ఆయన బలైపోయాడు, అంటే రక్షకుడిగా బలైపోయాడు. ఇప్పుడు మనము కూడా మన దేశాన్ని కాపాడుకోవాలంటే, మన దేశాన్ని సంరక్షించుకోవాలంటే ప్రతి ఇంటి నుండి ఒక యువకుడు బయలుదేరాలి అన్నాడు. దేనికోసం? దేశాన్ని స్వతంత్రించుకోవడం కోసం. ఒక పక్క సుభాష్ చంద్రబోస్, మరొక పక్క మహాత్మా గాంధీ. ఎక్కడి నుంచి వచ్చేయండి సుగుణాలన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? క్రీస్తు యొక్క మాటల్లోంచి వచ్చాయి. ఆయన లోకానికి వచ్చి చెప్పింది అదే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. అలా వచ్చిన నేను, ఆత్మలు రక్షించడం కోసం వచ్చిన నేను, ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను అవమానములను నిర్లక్ష్య పెట్టాను, 2 శిలువను సహించాను. ఈ రెండిటి గురించి చెప్పాడు. నేను ఈ 2 చేయడానికి, ఇంత వర్క్ చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే, 1 సాత్వికం, 2 చెప్పాలి దీన మనసు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. నేర్చుకున్నారండి. ఎవరు తెలుసా? శిష్యులు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు బ్రతుకులు ఎలా అయిపోయి తెలుసా? మారిపోయారండి వాళ్ళు. ఎంతగా మారిపోయారంటే మనం చెప్పలేనంతగా మారిపోయారు వాళ్ళు. మనం ఊహించలేనంతగా మారిపోయారు వాళ్ళు. ఒకప్పుడు కత్తితో చెవిని అరగొట్టిన పేతురే చెరచాలలో వేశారు, కొట్టారు, ఏమండి చంపేశారు, భరించాడు. ఏమండి ఒకసారి సౌలు గారి గురించి చూద్దాం. సౌలు గారు కూడా ఎలా ఉన్నారో, ఆ తర్వాత ఎలా మారిపోయారు ఒకసారి చూద్దాం. చూడండి అపోస్తల కార్యములు. సౌలు గారి గురించి, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి కాలంలో ఎలాంటి పనులు చేశాడో అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. 57 వచ్చింది చూడండి ఒకసారి. వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని వేగంగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవని పాదముల యొద్ద తమ వస్త్రములు పట్టిరి. ఎవరు చంపేశారు తెలుసా? ఇక్కడ ఎవరు చంపేశారు తెలుసా? స్తెఫనును చంపేశారండి. తెలుసా? స్తెఫనును చంపేసి అలా చంపడం గల కారణం ఎవరు తెలుసా? చెప్పాలి. సౌలు. సౌలు అంటే పౌలుగా మారకముందు సౌలుగా ఒక కిరాతకుడిగా, ఒక గుండావోడిగా, అర్థమవుతుందా, చాలా భయంకరమైన మనిషిగా ఉండేవాడు. అలాంటి భయంకరమైన మనిషి లేనటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమైపోయాడు తెలుసా? క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను అనుకున్నాడండి. బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే ఆయన కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసుకున్నాడండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పాడు. చెప్పిన విషయాన్ని ఎవరైతే మనస్కరిస్తారో వారికి కూడా అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? మనము కూడా ఈ లోకానికి వచ్చిందా మీరు మీ సహోదరుల కొరకు ప్రాణ పట్టబద్దులై ఉన్నారు. నేను మీ కొరకు ప్రాణం పెట్టానుగా, పెట్టావు.
మరి మేమేం చేయాలి? నేను మీ కొరకు ప్రాణం పెట్టులాగిన మీరు మీ సహోదరుల కొరకు ప్రాణ పట్టబద్దలై ఉన్నారు అన్నాడు. అందుకే పౌలు గారు ఏంటి సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలనుకున్నాడు తెలుసా? ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడండి. ప్రాణం పెట్టాలనుకున్నాడు. నేను క్రీస్తు పోలిని నేర్చుకుంటున్నాను. క్రీస్తు పోలి నేర్చుకున్న వాడికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభము అని అంటే అర్థం ఏంటో తెలుసండి? క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తం చెందడం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. చివరికి ఆయన ప్రాణాలన్నీ ఇవ్వడానికి సంసిద్ధుడని అనేక చోట్ల పౌలు గారి గురించి రాయబడిందండి. ఎలా మారిపోయాడండి ఆయన? ఎలా మారిపోయాడు తెలుసా? రెండు క్వాలిటీస్. ఈ 2 క్వాలిటీస్ మానవుని యొక్క హృదయంలో ఉంటే, మానవుని యొక్క జీవితంలో ఉంటే ఖచ్చితంగా పరమాత్మని వాడు రీచ్ అవ్వగలడు. చెప్పండి, పరలోకం ఎవరికి ఇస్తాడంటే దేవుడు? ఎవరికి ఇస్తాడు? సాత్వికులు, దీన మనసు గలవారు. ఈ 2 క్యారెక్టర్లు మనలో ఉన్నాయా? చెప్పాలి, ఉన్నాయా? ఆలోచించుకునే లోపల పోతాము ఏంటి? ఈ 2 క్యారెక్టర్లోకి రావాలండి, పరిపూర్ణతలోకి. ఏమండి, దీన మనసు గలవారుగా ఉండాలంటే చూడాలండి వారిని. పౌలుని చూడాలి, పేతురుని చూడాలి. అవునా? ఈ 2 క్యారెక్టర్లు లేనప్పుడు వారి యొక్క బ్రతుకు తీరు ఎలా ఉంది తెలుసా? వేసేద్దామా? వేసేయడమే. కొట్టేద్దామా? కొట్టేయడమే. ఈ 2 క్యారెక్టర్లు మనసులోకి వచ్చిన తర్వాత వేసేయడం లేదు, కొట్టేయడం లేదు. చంపేస్తారా? చంపేయండి. చూసారా వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోయాం? అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసుకున్నారండి. వాళ్ళు నేర్చుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు యొద్ద. అందుకే నేర్చుకున్నారు కనుకనే వారు కూడా సమాజానికి ముందున్న తరాల వారికి నేర్పించాలని పత్రికలు రాశారు. వాళ్ళు మేము నేర్చుకున్నామరా? ఎవరి దగ్గర? యేసు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే వాళ్ళు నేర్చుకున్నారు కనుకనే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు నేర్చుకున్నారు కనుకనే వాళ్ళు నేర్చుకున్నారు కనుక వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏంటి మాట చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈరోజు బోధకులైన ప్రతి ఒక్కడికి చెంప మీద తెలుసా? ప్రతి బోధకుడికి, ప్రపంచంలో బోధకుడిగా చలామణి అవుతున్నా ఎవరికైనా సరే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళు నేర్చుకున్నారు కనుకనే ఏమంటున్నారు ఒకసారి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపొల్లో వాడును, మరియు ఒకడు నేను కేఫా వాడినని, ఇంకొకడు క్రీస్తు వాడినని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. అంటే అర్థమేంటో తెలుసా? మేము నేర్చుకుంటే క్రీస్తు దగ్గర నేర్చుకున్నాం. క్రీస్తు పట్టిన భిక్ష మేము నేర్చుకుంటే మీకు చెప్తున్నాం. మహిమ ఎవరికి రావాలండి? యేసుకే కదా రావాలి. అవును కదా? చెప్పండి. మహిమ యేసుకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఎవరిని మహిమపరిచాడండి? తండ్రిని మహిమపరిచాడు. అర్థమవుతుంది మీకు? మహిమ తండ్రికి చెందాలి. నా తండ్రి చెప్పగా నేను చేశాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడే తుదిమెట్టిచ్చేది నాకు ఆహారం. మహిమ అంతా ఎవరు చెందాలన్నాడు? తండ్రికే. నేను నథింగ్, నాలో ఏమీ కూడా లేదండి, నా తండ్రిని మహిమపరచబడ్డానికి ఈ లోకానికి నేను వచ్చాను అన్నాడు తప్ప తన్ని ఏమైనా మహిమపరుచుకున్నాడు ఈ లోకానికి వచ్చి? లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తండ్రిని మహిమపరిచాడు. ఇప్పుడు అపోస్తులందరూ ఎవరిని మహిమపరుస్తున్నారు? క్రీస్తుని మహిమపరుస్తున్నారు. అర్థమవుతుంది మీకు? క్రీస్తుని ఏ విధంగా మహిమపరుస్తున్నారు వాళ్ళు? మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను కేఫా వాడును, ఒకడు నేను అపొల్లో వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకొనిచున్నారే. అసలు మీ కొరకు మేము ప్రాణం పెట్టామంటారా? మీరు ఎందుకురా మా వారు మా పార్టీ అని చెప్పుకుంటున్నారు? అర్థమవుతుందా? ఈరోజు చూడండి సంఘాలు ఎలా ఉన్నాయో. సంఘాలు ఎలా ఉన్నాయి చూడండి ఈరోజు. సంఘాలు ఎలా ఉన్నాయంటే ద్వారాది ద్వారంగా మారిపోయింది ఈరోజు సంఘాలు. తెలుసా? గుంపులుగా సాకలుగా విడిపోయారు ఈరోజు. అరే నేను ఆడు పార్టీ అంటే నేను ఈడు పార్టీ, నేను ఈడు పార్టీ అంటే నేను ఆడు పార్టీ. అర్థమవుతుందా? ఈ పార్టీలు పెట్టేసుకొని ఆ యూట్యూబ్ ఛానల్ కింద కూడా కామెంట్లో కూడా గొడవలు. యేసుని ఎవరు మహిమపరచట్లేదండి ఈరోజు. క్రీస్తు మహిమని ఎవరు కూడా రానివ్వట్లేదు. సంఘాలకు అధికారులాగా, సంఘాలకి వాళ్ళే ప్రభుల్లాగా మారిపోయారండి. ప్రభువులు అంటే తెలుసా మీరు? మేము చెప్తేనే మీరు చేయాలి, మేము చెప్పకపోతే మీరు చేయకూడదు. మేము గడప దాటి బయటికి వెళ్ళాలంటే నేను వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఈరోజు విశ్వాసులకు స్వాతంత్రం కూడా లేకుండా పోయింది తెలుసు సంఘాల్లో. పాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ అక్కడికి వెళ్ళకంటే వెళ్ళమాడమే. ఇంకా పాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ అదిగో నువ్వు ఆ చర్చికి వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళ సంఘం పిల్లలు కూడికి పెట్టుకుని ఆ కూడికి వెళ్ళకూడదు అంటే వెళ్ళమాడమే. భ్రష్టాత్మ పెట్టించేశారండి ఈరోజు సేవకులు. భ్రష్ట మనసుకి అప్పగించేసాడండి దేవుడు వీళ్ళని.
ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన పర్పస్ ఏంటో ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏం అర్థం కాలేదండి. అర్థమవుతుందా? ఆయన ఆత్మల రక్షణార్థమై వచ్చాడు. ఆత్మలు రక్షించే పనిలో ఇదిగో ఈ లోకంలో ఏమీ అని సంపాదించుకోలేదు. నేను ఎందుకు వచ్చానంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. దానికోసం నేను అవమానం నిర్లక్ష్య పెడతాను, సిలువను సహిస్తాను అన్నాడు. ఏమండి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటే ఇదిగో దేవుని ఎదుట నేను మాటిచ్చిన మాట ప్రకారంగా ఈ లోకానికి వచ్చి నేను చెయ్యాలి అనుకున్నాడండి. ఏమండి ఈరోజు మహిమను దొంగలించేస్తున్నారండి. ఏ విధంగా మహిమను దొంగలించేస్తున్నారు చూడండి. ఏ విధంగా మహిమను దొంగలించేస్తున్నారంట. ఆయన అంటున్నాడు మీలో ఒకడు నేను అపోల్లో వాడును. ఏమండి ఈరోజు నేను మీ పార్టీ ఏంటంటే మీరు నా పార్టీయా, పార్టీ రెండు అంటాం మనం. కానీ ఆ మహిమను కోరుకోలేదండి పౌలు. కోరుకున్నాడా? కోరుకోలే. మనుషులు మెప్పు కోరుకోలేదా? మనుషులు జేజేలు కొడతా ఉంటే ఒరే జేజేలు జందాబాదులా కాదురా, ఎవరికి? యేసుకు చెందాలి అన్నాడు. యేసుకి ఎందుకు చెందాలి అంటే ఆయన అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా అని అడుగుతున్నాడు. పౌలు అని నేను మీ కొరకు సిలువ వేయబడ్డానా? ఏంటి పేతురు సిలువ వేయబడ్డాడా? ఎవరు సిలువ వేయబడ్డారు మీ కొరకు? యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మిమ్మల్ని రక్షించాడు. కాబట్టి మహిమ ఎవరికి రావాలి? క్రీస్తుకు రావాలి. ఈరోజు క్రీస్తు మహిమను పనిచేసుకున్నారండి. తెలుసా? క్రీస్తు మహిమను పనిచేసుకున్నారు ఈరోజు సేవకులుగా. పనిచేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా, నువ్వు ఇక్కడికి వెళ్ళకమ్మా, ఎక్కడికి వెళ్ళాలి గారు, నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, నేను చెప్పింది నువ్వు చెయ్యమ్మా. ఈడిస్తాడు పరలోకం. మరి ఏమండి పరలోకం ఇస్తాడా? ఏమండి ఇలా తయారయ్యారండి ఈరోజు. అక్కడ పౌలు గారు అంటున్న విషయం ఏంటంటే మనమందరం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పరలోకం వెళ్ళాలి అంటే నన్ను కాదు, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి ఇంత కష్టపడ్డాను. కాబట్టి మీరు ఒకవేళ క్రీస్తుని పోలి నడుచుకోవడం కష్టం అనుకుంటే నన్ను పోలి మీరు ఏం చేయండి? నడుచుకోండి. అంత విధానంలో బోధలు కొనసాగించారండి ఆనాడు. ఏమండి అపోస్తలులు. ఈరోజు ఎవరికి అర్థమవుతున్నాయండి? అర్థం కావట్లేదు. ఈరోజు సంఘానికి బోధ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సంఘానికి ఏమండి ఎలాంటి బోధలు చేసి వారిని సంరక్షించాలో అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకటేనండి. ఈ లోకానికి రావడం గల కారణం ఏంటి అని అంటే ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. రక్షించబడిన మనం ఏం చేయాలంటే నశించిపోతున్న వారిని చెప్పాలి, నశించిపోతున్న వారిని రక్షించాలి. అదే క్రైస్తవుడి యొక్క లక్ష్యం, క్రైస్తవుడి యొక్క గమ్యం. అంతకుమించి మరి ఏది కూడా లేదు. ఇది మనస్కరించి దేవుని కొరకు బ్రతికితారని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడి విను మా ప్రియ పరలోకపు తండ్రి, దివ ప్రభా, నీ పిల్లల మీద మేమందరం తండ్రి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దినదిన తండ్రి మాకు అనుగ్రహించు. నువ్వు ఉండే లోకంలో తండ్రి మా అందరం ఉండడానికి మీ కృపను తండ్రి మాకు అనుగ్రహించు. ఇదిగో తండ్రి ఎందరికో ప్రభా క్రీస్తు యొక్క రాకడ ప్రముఖ ఉద్దేశం తండ్రి ఈరోజు మనుషులకి అర్థం కాక యేసు వచ్చాడని సంబరాలు చేసుకుంటున్నారు. యేసు వచ్చారని తండ్రి ఇష్టానుసారంగా వేడుకలు జరుపుకుంటున్నారు ప్రభా. కానీ యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తండ్రి ఎవరూ చెప్పట్లేదు ప్రభా. యేసు క్రీస్తు ప్రభువు వారు రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఇక లేఖనం సెలవిస్తుంది ప్రభా. అలా వచ్చిన ఆయన మిమ్మల్ని నేను రక్షించాను కనుక మీరు కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి అని తండ్రి సర్వ మానవాళికి చెప్పాడు ప్రభా. అలా వెతికి రక్షించే పనిలో లేకుండా తండ్రి వారు విందు వినోదాలు సంబరాలు తండ్రి ఇష్టానుసారంగా తండ్రి బ్రతుకుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి మేము అలా కాకుండా తండ్రి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని వెంటనే ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మ సహవాసం సకల పరిశుద్ధులకు మనకున్న సదాకాలం తోడే ఉండను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు అండి. థాంక్యూ అండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.